హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటున్నాం కదమ్మా. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 9. ఇందులో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 140 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇట్ ఈస్ 3/4 ఆఫ్ ఇట్స్ లెంత్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఇక్కడ రెక్టాంగిల్ ఏరియా అడుగుతున్నారు. రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి? లెంత్ కావాలి, అలాగే బ్రెడ్త్ కావాలి. సో మనకు ఫార్ములా వచ్చేసి ఏరియాకి ఏమవుతుంది? L/B అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇస్ 140 సెంటీమీటర్స్, మనకేమి ఇచ్చారు? పెరిమీటర్ ఇచ్చేసారు. వీళ్ళకి కావాల్సింది ఏరియా కావాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? బ్రెడ్త్ అనేది లెంత్లో 3/4 పార్ట్ అంట. అయితే ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ నేను బార్ గ్రాఫ్ తీసుకున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ద టోటల్ స్కోర్ ఆఫ్ ది టీమ్ ఆఫ్టర్ 5 ఓవర్సీస్ అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రన్స్ స్కోర్డ్ అంటే ఇది ఒక్కొక్క ఓవర్కి ఎన్ని రన్స్ అనేవి స్కోర్ చేశారు. బార్ గ్రాఫ్ చదవడం రావాలి. చాలా ఈజీ ప్రాబ్లం. మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1.5 మార్క్, అంటే 1 కన్నా ఎక్కువ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ మీరు చేసుకున్నారనుకోండి ఈజీగా 1.5 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓవర్స్ అనమాట. ఇక్కడ ఏముంది? ఓవర్స్. ఓవర్కి 6 బాల్స్ ఉంటాయి కదా, అంటే ఒక్క ఓవర్లో వచ్చేసి ఫస్ట్ ఓవర్లో 6 రన్స్ చేశారు, రన్స్ స్కోర్డ్. సెకండ్ ఓవర్లో వచ్చేసి 10 రన్స్ చేశారు. థర్డ్ ఓవర్లో వచ్చేసి 12 రన్స్ చేశారు. ఫోర్త్ ఓవర్లో వచ్చేసి మనకి 4 రన్స్ చేశారు. ఫిఫ్త్ ఓవర్లో వచ్చేసి 2 రన్స్ చేశారు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు? ద టోటల్ స్కోర్ ఆఫ్ ది టీమ్ ఆఫ్టర్ 5 ఓవర్స్ ఈజ్. ఇక్కడ ఈ 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని రన్స్ స్కోర్ చేశారో అని అడుగుతున్నారు. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, చూడండి. A garden is 25 meters long and 15 meters wide. Surabhi takes 3 rounds of the garden along its boundary. How much distance did she travel? ఇక్కడ మనకి ఒక బౌండరీ ఉంది. లెంత్ వైడ్ ఇచ్చారంటే అది ఎలా ఉన్నట్టు? మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఇక్కడ చూడండి, లెంత్ వచ్చేసి 25 మీటర్స్ అంట, బ్రెడ్త్ వచ్చేసి 5 మీటర్స్. వైడ్ అన్నా బ్రెడ్త్ అన్నా ఒకటే. ఇక్కడ సురభి అనే ఆమె 3 రౌండ్స్ చేసిందంట చుట్టూరాని. బౌండరీ, ఇట్స్ బౌండరీ అంటే చుట్టూరా 3 రౌండ్స్ కొట్టింది. ఈ 3 రౌండ్స్ చేసేసరికి మొత్తం తను ఎంత ట్రావెల్ చేసిందని అడుగుతున్నారు. ఇలా బౌండరీ అన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేయాలి అనేది చూద్దాం, ఓకేనా? ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, పెరిమీటర్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 140 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే లెంత్ అనేది మనకి ఇవ్వలేదు. లెంత్ అనేది మీరు ఎక్స్ అనేసి అనుకోవాలన్నమాట. లెంత్ అనేది తెలియదు. బ్రెడ్త్ అనేది ఎంత అంటున్నారు? బ్రెడ్త్ అనేది లెంత్లో 3/4 అంట, అంటే ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? పెరిమీటర్ అనేది ఇచ్చేసారు. అంటే సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమవుతుంది? 2 × L+B, అవును కదా? సో ఇక్కడ వచ్చేసి 2 × L అంటే ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకున్నాం. బ్రెడ్త్ వచ్చేసి ఏమనుకున్నాం? 3/4x. పెరిమీటర్ ఎంత అని ఇచ్చేసారు మనకి? 140 సెంటీమీటర్స్. సో ఇలా వేసుకోండి. ఇక్కడ లెంత్ ఫైండ్ అవుట్ చేసి, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసి, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, 140 = ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × x, 4x + 3x / 4. ఇది మీకు ఫ్రాక్షన్స్లో ఉంటుంది ఎలా చేయాలి అనేది, ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. 140 = 2 × 4x + 3x ఏమవుతుంది? 7x/4 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 2 టైమ్స్ క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు 7ని మాత్రం ఇటువైపు ఉంచుకోండి, ఈ 2ని ఇవతలకు తెచ్చేయండి. ఏమవుతుంది? 140 × 2 = 7x అయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఒకదాన్ని ఉంచేసి దీన్ని ఏం చేస్తారు? 7 ఇవతల పక్కకు తెచ్చేయండి. 140 × 2/7 ఇది క్యాన్సిల్ అవుతుంది 20 టైమ్స్. 20 7 = 140. సో x = 20 × 2 అంటే 40. అంటే ఎక్స్ అంటే ఏంటి? ఏమనుకున్నాం ఇక్కడ? లెంత్ అనేసి అనుకున్నాం. సో లెంత్ = 40. బ్రెడ్త్ ఏమవుతుంది ఇప్పుడు మీకు? 3/4x. x అంటే ఎంత? 40. 3/4x క్యాన్సిల్ చేయండి.
10 టైమ్స్ అంటే 30 వచ్చింది. ఇప్పుడు మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 40 ఇంటూ 30, 40 ఇంటూ 30 అంటే 1200. మనకి ఎక్కడ ఏమని ఇచ్చారు? సెంటీమీటర్స్లో ఇచ్చారు. సో ఏమవుతుంది? సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది అవుతుంది. 1200 సెంటీమీటర్స్ అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది కదా? మీరు ఒక్కసారి ప్రాబ్లం వినండి. ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇక్కడ వచ్చేసి లెంత్ బ్రెడ్త్ ఏమంటున్నారు? విడివిడిగా ఇవ్వలేదు. లెంత్లో బ్రెడ్త్ అనేది 3/4 ఉంటుంది అన్నారు. మనకి ఇక్కడ లెంత్ తెలీదు, బ్రెడ్త్ తెలీదు. సో లెంత్ వచ్చేసి మీరు ఎక్స్ అనుకున్నారు. బ్రెడ్త్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు? ఇందులో ఇది 3/4 కాబట్టి 3/4x అని అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పెరిమీటర్ 140 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి దీంతో మనం ఏం చేయాలంటే లెంత్ని బ్రెడ్త్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి వాళ్ళు అడిగింది ఏంటి? ఏరియా అనేది అడుగుతున్నారు. ఏరియా కావాలి అంటే లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు మనం లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. రెండు ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత వచ్చింది? 1200 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇంకా ఈ ప్రాబ్లంకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. స్టడీ ద బార్ గ్రాఫ్ షోన్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అన్నారు కదా. ఇక్కడ మీకు ఈ బార్ గ్రాఫ్ చదవడం రావాలి. ఇందాక ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఇవి వచ్చేసి ఓవర్స్ అని చెప్పేసి, ఇవి వచ్చేసి రన్స్ అని చెప్పేసి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అనేది ఒకసారి చూడండి. ద టోటల్ స్కోర్ ఆఫ్ ది టీమ్ ఆఫ్టర్ 5 ఓవర్స్ ఈజ్. ఈ 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని రన్స్ స్కోర్ చేశారు అంటున్నారు. ఫస్ట్ ఓవర్లో ఎన్ని స్కోర్ చేశారు? 6 స్కోర్ చేశారు. సెకండ్ ఓవర్లో ఎన్ని స్కోర్ చేశారు? 10 స్కోర్ చేశారు. థర్డ్ ఓవర్లో 12, ఫోర్త్ ఓవర్లో 4, ఫిఫ్త్ ఓవర్లో 2. సో మొత్తం మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి 6 + 4 ఎంత అవుతుంది? 6 + 4 10 అవుతుంది. ఇది 10, ఇది 10, 20. 20 + 20 + 12 + 2 14 ఏమవుతుంది? 34. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. లెంత్ అనేది 25 మీటర్స్, బ్రెడ్త్ అనేది 15 మీటర్స్. సురభి 3 రౌండ్స్ వేసింది దీని చుట్టూరాని. బౌండరీ అన్నారు. బౌండరీ అంటే చుట్టూతా. ఇలా చుట్టూరా 3 రౌండ్స్ వేసేసరికి మొత్తం ఎంత ట్రావెల్ చేసింది? ఫస్ట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఏంటి? ఇందాక ప్రాబ్లంలో ఆల్రెడీ చెప్పుకున్నాం. లెంత్ ప్లస్ బ్రెడ్త్. 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 ఇంటూ లెంత్ ఏమవుతుంది? 25 ప్లస్ బ్రెడ్త్ ఏమవుతుంది? 15. 2 ఇంటూ 25 + 15 అంటే ఏమవుతుంది? 40. సో ఇది ఏమవుతుంది? 80 మీటర్స్లో ఇచ్చారు. సో 80 మీటర్స్ అయింది. ఇక్కడ వచ్చేసి ఎన్ని రౌండ్స్ చేస్తుంది? ఒక్క రౌండ్ చేయడానికి 80 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఇక్కడ 3 రౌండ్స్. సో 3 ఇంటూ 80 ఎంత? 240 మీటర్స్ అనమాట. 240 మీటర్స్ అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? ఇవి 3 ప్రాబ్లమ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్కి సంబంధించి ఆల్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.